హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు తీరుపై ఉద్యోగాధికారుల్లో తీవ్ర ఆతంకం ఉంది. సో, మరి పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే చంద్రబాబు తీరుపై అధికారుల అసహనం అండి. సో, వరద బాధితుల సహాయ చర్యలు, కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద ప్రతిబంధకంగా మారతారని అధికారులైతే వాపోయారు. పని చేసుకునే సమయం ఇస్తే అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వహించేవారము అనైతే చెప్తున్నారు. ఒక పక్క ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే సీఎం నిరంతరం సమీక్షలు చేపట్టడము, నివేదికల కోసం పట్టుబట్టడము, 2 రోజులో, 3 రోజులో విడతల పర్యటనలు చేస్తూ ఉండడంతో ప్రోటోకాల్ ప్రకారం కీలక అధికారులంతా కూడా ఆయన చుట్టే ఉండిపోవాల్సి వస్తోందని అయితే చెప్తున్నారు. సహాయక కార్యక్రమాలు విఫలం కావడానికి సీఎం తీరే ప్రధాన కారణంగా పేర్కొంటున్న వారు కొందరున్నారు. సో, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది డిజాస్టర్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉంటుందని, దాని ప్రకారంగా జిల్లా కలెక్టర్ నడుచుకుంటే పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తే వ్యవహారం సజావుగా సాగుతుందని వరద సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు. కానీ సీఎం అసందర్భంగా గంటల కొద్దీ సమీక్షలు, ఉపయోగం లేని పర్యటనలు చేస్తూ ఉండడంతో సీఎస్, కలెక్టర్, అలాగే డీజీపీ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు ఆయనతోనే ఉండిపోతున్నారని, దీంతో కింది స్థాయి అధికారులకు సరైన సమయంలో నిర్దేశకత్వం కరువైంది అని అయితే ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదివారం అర్ధరాత్రి 3 గంటల వరకు 4 సార్లు ముంపు ప్రాంతాలను సందర్శించడం, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించడంతో అధికారులు తమ విధులను నిర్వర్తించడానికి అవకాశమే లేకుండా పోయింది అని అయితే చెప్తున్నారు. ఇక ప్రచార యావతో మంగళవారం జేసీబీ మీద 22 కేజీ చంద్రబాబు వరద 22 కిలోమీటర్లు చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరగడంతో అధికారులు సహాయక కార్యక్రమాలు వదిలేసి ఆయన చుట్టూ పరుగులు పెట్టాల్సి వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారండి. సో, జేసీబీ మీద 22 కిలోమీటర్ల వరకు యాత్ర. ఇక ఒకరి వెనుక మరొకరు సమీక్షలు. ముఖ్యమంత్రి, మంత్రులు గంటల తరబడి సమీక్షలు నిర్వహించడంపై అధికారుల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్లో సాయంత్రం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో ఇక సుదీర్ఘ సమావేశం నిర్వహించారండి. సో, ఈ విధంగా సీఎం, మంత్రులు సమీక్షలు అవ్వగానే వాటిపై ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబే కాకుండా మంత్రులలో కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లడంతో వారితో కూడా అధికారులు ఉండవలసి వచ్చింది. ఇలా అధికారులను సమీక్షలకు, సీఎం, మంత్రులతో పర్యటనలకు పరిమితం అవుతూ ఉండడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయ కొరత అనేది ఏర్పడి మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయింది అని అయితే చెప్పని వారు లేరు. కానీ ఆ నెపాన్ని తమపై ముఖ్యమంత్రి నెట్టారని అధికారులు తీవ్రంగా అయితే తప్పుపడుతున్నారు. గంటల కొద్దీ టెలికాన్ఫరెన్స్లు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా టెలికాన్ఫరెన్స్లు, నివేదికలు అంటూ నివేదించడంతో సహాయక పునరావాస కార్యక్రమాలు అటకెక్కాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న సచివాలయ సిబ్బందితో ఏకంగా రోజుకు 5 విడతలు వివిధ స్థాయి అధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. పావు గంట నుంచి గంట వరకు టెలికాన్ఫరెన్స్లో ఉండవలసి వస్తోందని సచివాలయ ఉద్యోగులు వాపోతూ ఉన్నారు.
సో, దీనికి తోడుగా తమకు అప్పగించిన పనిని ప్రతి 2, 3 గంటలకోసారి నివేదిక పేరుతో వివరాల సేకరణ జరుగుతోందని, వీటికే రోజుకు అత్యంత సమయం సరిపోతుందనైతే పేర్కొన్నారు. ఇలా సమీక్ష సమయంలో సిబ్బంది అందరూ ఉండడంతో ఎంప్లాయీస్ చైన్ తెగిపోయి ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయామని ఒక అధికారి వాపోయారు. సరైన కోఆర్డినేషన్ లేకపోవడంతో మంచినీళ్ళు, పాలు, ఆహార పదార్థాలు పంపిన చోటికి మళ్ళీ పంపించడం జరిగిందని, ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలన్నీ గూడా వృధా అయిపోయాయని గూడా చెప్తూ ఉన్నారు. తప్పును మాపై నెడతారా? 5 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రాణాలకు తెగించి సేవలను అందించడానికి ముందుకు వస్తే, పని చేయకుండా అడ్డుకొని ప్రజల నుంచి విమర్శలు రావడంతో తప్పును అధికారులపై నెట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఒక సీనియర్ అధికారి వాపోయారు. సీఎం చుట్టూ సిబ్బంది, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, రక్షణగా పోలీసులు, వీరికి అదనంగా ఆహ్, చంద్రబాబు చంద్రబాబు పేరుతో మరొక 50 మంది తెలుగుదేశ కార్యకర్తలు వస్తూ ఉన్నారని, వీరందరినీ సహాయ కార్యక్రమాల్లో ఉపయోగిస్తే బాగుండేది అని ఒక అధికారి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండడంతో వారిని సమన్వయం చేసుకుంటూ అధికారులు వేగంగా సమయానికి అందించారని, ఇప్పుడు తెలియని ప్రాంతాలకు అధికారులను పంపడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది అని అధికారులంతా విశ్లేషించారు.